దేవుని గూర్చి చెప్పిన దేవుడే, దేవుని గూర్చి చెప్పిన దేవుడే. తన కొరకు ఆనాడు చెప్పాడు యేసే గదా, తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే గదా. తన కొరకు నువ్వు చెబితే దైవానివే, తన గూర్చి నువ్వు చెబితే దైవానివే. నీ కొరకు చూశాడు ఆ దేవుడే. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, తరాలు మారుతున్న మారని మానవ బ్రతుకులు. గత 2 రోజుల్లో మనం విన్న మాటల్లో మారని మనుషుల గురించి మనం చూసాం. అది ఏ తరమైనా కానివ్వండి, అది ఎవరి కాలమైనా కానివ్వండి, మనుషులలో మార్పు అనేది మనకు కనిపించినట్టుగా లేదు. మారని మనుషుల విషయంలో దేవుడు తన ఆవేశాన్ని, తన కోపాన్ని శిక్షలుగా వారిపై అమలు చేయటం కూడా మీరు విన్నారు. అందులో ఒక భయంకరమైన శిక్షగా జలప్రళయాన్ని గురించి మీరు విన్నారు 2 రోజులు కూడా. అది మాటల్లో చెప్పుకునేంత చిన్న విషయం కాదు, అది తేలికైనది కాదు అది. ఎందుకంటే జలప్రళయం అనంతరం ఓడ అరారతు పర్వతముపై తేలినది అని చదువుతున్నప్పుడు, ఎక్కడో భూమి పైభాగాన ఉన్న ఓడ ఎంతో ఎత్తున ఉన్న ఆ పర్వతం పైకి తేలినది అంటే ఎంత నీళ్లు భూమి మీదకు వచ్చి ఉండాలి. అనగా పర్వతాలు సైతం మునిగిపోయేంత నీటిని దేవుడు భూమి మీద కుమ్మరించాడా ముమ్మాటికి. మనిషి ఎంత, మనిషి బ్రతుకెంత. 6 అడుగుల ఆకారం మనిషి, 6 అడుగుల ఆకారం ఉన్న మనిషిని చంపడానికి దేవుడు అరారతు పర్వతాలు మునిగిపోయేంత నీటిని కుమ్మరించాడు అంటే ఆ మనిషి వలన దేవునికి కలిగిన బాధ, వేదన, నొప్పి అంతా ఇంత కాదు. అందుకే దేవుడు కుళ్ళబెట్టి అంటారు చూసారా, అలా చంపేశాడు. ఆ తర్వాత ఎక్కడ చూసిన మనుషుల యొక్క శవాలు, కళేబరాలు, చీకిపోయిన మానవ మృతదేహాలు. ప్రియులారా, దేవుడు అనగానే చాలామందికి తెలియని ఒక విషయం ఏంటంటే, దేవుడు ఏం చేసినా చూస్తూ సైలెంట్గా ఉంటాడు అని. దేవుడు ఎప్పుడు దీవిస్తాడు, దేవుడు ఎప్పుడు ఆశీర్వదిస్తాడు, మనకు అవసరమైనది దేవుడు ఇస్తాడు. ఇంతవరకే. అందుకే అన్నాను దేవుడు గురించి సరిగా తెలియదు అని. ఒక నాణానికి 2 కోణాలు ఎలా అయితే ఉంటాయో, అనగా ఒకవైపు బొమ్మ, మరొక వైపు బొరుసు. అలానే దేవుడు అన్నప్పుడు ఆయనకు కూడా 2 రూపాలు, ఆయనలో కూడా 2 కోణాలు. ఒకటి ప్రేమ, 2 కోపం, పగ. ఆయన ప్రేమ అది వర్ణించలేనిది, చెప్పలేనిది. అందుకే యోహాను గారు మాట్లాడతారు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అన్నాడు తప్ప దాన్ని ఆయన కొలతల్లో చెప్పలేదు. లేదు, ఎంతో అన్నాడు. అంటే ఎంత ప్రేమించాడు అంటే మాటల్లో చెప్పలేనంత ప్రేమ దేవుడిది. అలానే తేడా వచ్చినప్పుడు, దేవునికి దుఃఖాన్ని కలగచేసినప్పుడు, ఆయన నమ్మకాన్ని వమ్ము చేసినప్పుడు, ఆయన మీదకు తిరగబడినప్పుడు ప్రేమ అనేది ఒకవైపు అయితే, రెండో వైపు మనం చూస్తాం అది పగ. అది ఎలా ఉంటుంది, అది ఎలా ఉంటుందో కూడా బైబిల్లో వ్రాయబడి ఉంది. అదే
జలప్రళయ సంఘటన. ప్రేమ ఎంతగా చూపిస్తాడో దేవుడు, ఆయన కోపాన్ని కూడా అదే స్థాయిలో చూపిస్తాడు. అందుకే దేవుడు అని అనగానే మనిషి ఎప్పుడు ఒకవైపుగా దేవుణ్ణి ఆలోచించకూడదు. దేవుడికి కోపం ఉంది, ఆయనకు ఆవేశం ఉంది, ఆయన కూడా పగ తీర్చుకుంటాడు మనుషుల పైన. దేవుడు పగ తీర్చుకుంటాడా అన్నాడు కదా. పగ తీర్చుట ఏమన్నాడు? నా పని అన్నాడు. అంటే దేవుడు పగ తీర్చుకుంటాడా? దేవుడు పగ తీర్చుకుంటాడు. ప్రియులారా, దేవుడికి మనం ఆ అవకాశం ఎందుకు ఇవ్వాలి? దేవుడికి అవకాశాన్ని మనం ఎందుకు ఇవ్వాలి? దేవుడికి ఆ ఛాన్స్ ఇవ్వకూడదు. ఎప్పుడు కూడా దేవుని చేతుల్లో ఉండాలి, ఆయన రెక్కల క్రింద ఉండాలి, ఆయన చల్లని చూపులు ఎప్పుడు మన మీద ఉండాలని కోరుకోవాలి తప్ప దేవునికి ఎప్పుడు మనం విరోధంగా మారకూడదు. దేవునిపై ఎప్పుడు కూడా తిరగబడకూడదు. అందుకే దేవుడు సాధ్యమైనంత వరకు ఏంటంటే మనుషులను మార్చుకునేటువంటి ప్రయత్నాలు ఆయన చేస్తుంటాడు. రాత్రి మీరు విన్నట్లు మన పిల్లలను మనం మార్చుకునే ప్రయత్నం చేస్తుంటాం. మన పిల్లలను మనం మార్చుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు మనం చేస్తాం. అంతే కదండి. అంతేకాని చంపుకుంటామా వెంటనే? లేదు కదా. మన పిల్లల విషయంలో ఎంత ఓర్పు కలిగి సహనం కలిగి మన పిల్లల విషయంలో అవసరమైతే దీర్ఘకాలం పాటు వాడి మార్పు కోసం మనం ఎలా అయితే ఎదురు చూస్తుంటామో, వాడిని మార్చుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు మనం చేస్తామో, దేవుడు సైతం ఈ ప్రపంచ మనుష్యులను మార్చుకోవడానికి సరిచేసుకోవడానికి దేవుడు కూడా చేయని ప్రయత్నం లేదండి. ఇక వీడు ఎంత చెప్పినా వినడు, ఎన్ని ప్రయత్నాలు చేసినా మారడు అని అనుకున్నప్పుడు ఆయన చూపించే కోపం, ఎవ్వరూ ఆయన కోపాన్ని తట్టుకోలేరు. మరలా చెప్తున్నాను, దేవుడి కోపాన్ని ఆపగలిగినవాడు, దేవుని కోపాన్ని తట్టుకోగలిగినవాడు ఎవడు 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 కూడా ఉండడు. ఎవడన్నా మిగిలాడా జలప్రళయంలో? ఒక్కడంటే ఒక్కడు మిగలలేదండి, ఆ నోవహు కుటుంబం తప్ప. అందరూ ఎంతకాలం ఈదుతారు? ఎంత గజ ఈతగాళ్ళైనా ఎంతకాలం అండి ఈదుతారు? పర్వతాలు మునిగిపోతున్నాయి, ఎంతకాలం? తిండి లేదు, త్రాగటానికి ఎవడు ఎంతకాలం అంటారు? ఎటు చూసిన భార్య ఒకవైపు, భర్త ఒకవైపు, పిల్లలు ఒకవైపు, తల్లి ఒకవైపు, తండ్రి ఒకవైపు కొట్టుకొని వెళ్ళిపోతుంటే ఆ వరదలో ఆ అరుపులు కేకల మధ్య అక్కడే గుండాగి చచ్చిపోవాలి. ఏమి ఎదుతారు? ఎందుకు? భయంకరమైన పరిస్థితి. ఎందుకంటారు? మాట వినకపోవడం. మాట వినలేదు. ఎవరి మాట? దేవుని మాట. అప్పుడప్పుడు పెద్దలుగా మనం చెప్తుంటాం పిల్లలతో, రేయ్ పెద్దల మాట వినాలి, పెద్దల మాట వినాలిరా, వారికి ఎదురు చెప్పకూడదురా, వారి మాటకు లోబడాలి. చెప్పినప్పుడు వినకపోతే ఆ తర్వాత చెడంగా నిన్ను చూడాలి. అందుకే పెద్దలు చెప్పినప్పుడు జాగ్రత్తగా విను, పాటించు అని మనం ఎలా చెబుతాం పెద్దలుగా? మరి దేవుడు ఆయన చెప్పాడు అంటే ఆయన మాట వినాలి కదా. ఆయన మాట వినకపోతే ఆ తర్వాత ఆయనకు కోపం రాకూడదా? రాదా? వచ్చింది, చచ్చారు. ప్రియులారా, అలానిది ఆ ఒక్క కాలము కాదండి, కేవలం ఆ తరమే కాదు. మీరు ప్రతి తరాన్ని మీరు చూడండి. దేవుడు ఆయన కోపానికి ముందు లేదా ఆయన విధించే శిక్షకు ముందు వారిని మార్చుకోవడానికి దేవుడు చేసిన అనేకమైన ప్రయత్నాలు. ఇది నోవహు తరం. ఆ తర్వాత లోతు గారి తరం వచ్చేసింది. లోతు అనే వ్యక్తి, ఆయన నీతిమంతుడు అని ఆయన కోసం వ్రాయబడిందండి. ఆయన కొరకు వ్రాయబడిన మాట ఏంటంటే,
నీతిమంతుడు. ఆ నీతిమంతుడైనటువంటి ఆ లోతు ఎటువంటి పట్టణములో లేదా ఎటువంటి ప్రజల మధ్య ఆయన కాపురం ఉన్నాడు, ఎటువంటి ప్రజల మధ్య ఆయన నివాసం ఉన్నాడు అని బైబిల్ చెప్పబడిందంటే దుర్మార్గులైన వారి మధ్య. 2 పట్టణాలలో ఒక్క ఫ్యామిలీ అంటే ఒక్కటి కూడా దేవుడంటే భయం కలిగిన భక్తి కలిగిన కుటుంబం లేదంటే ఎంత ఆశ్చర్యం అండి. సొదొమ గొమొర్రా అనే ఈ 2 పట్టణాలు, ఈ 2 కూడా ఒకదానితో ఒకటి కలిసిపోయిన పట్టణాలు. అంటే మన హైదరాబాదు సికింద్రాబాదు లాగా జంట నగరాలు. ఎంత జనాభా ఉంది, చాలా జనాభాతో నిండుకున్న పట్టణాలే. ఈ 2 పట్టణాలను గాలించినప్పుడు, ఈ 2 పట్టణాలను వెతికినప్పుడు భక్తి కలిగిన వారి కొరకు, నీతిగా బ్రతికే వారి కొరకు దేవదూతలు వెళ్ళి ఆ పట్టణం అంతా చూస్తే ఒక్కరు కూడా కనబడలేదట, ఒక్క లోతు కుటుంబం తప్ప. ఏంటి, ఒక్క కుటుంబం కూడా మంచి కుటుంబం లేదంటే లేదు. అంటే ఆ కుటుంబము, ఆ 2 పట్టణాలలో ఉన్న ప్రజలంతా చెడిపోయి పాడైపోయి ఉన్నారంటే అవును, ఎలా పాడైపోయారు? అసలు అక్కడ పిల్లలు, యవనస్తులు, మధ్య వయస్కులు, వృద్ధులు అనేటువంటి తేడా లేకుండా అందరూ కూడా ఎందులో వాళ్ళు గొప్పవాళ్ళు అయిపోయారు అని అంటే కామ వికార యుక్తమైన నడవడి అని రాయబడుతుందండి. ఏంటి, పేతురుగారు రాసిన 2వ పత్రిక, పేతురుగారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు చూడండి. ఆయన సొదొమ గొమొర్రా పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులగు వారికి వాటిని దృష్టాంతములుగా ఉంచుటకై. చూసారా, ముందుకు భక్తిహీనులగు వారికి అన్నాడు. అంటే ఈ తరమా, రాబోయే తరమా, లేదా మన ముందడి తరములో ఉన్న భక్తిహీనుల? ఒకవేళ ఈ తరములో కూడా ఒకవేళ భక్తిహీనులుంటే మీకు పాఠం ఏంటంటే సొదొమ గొమొర్రా అని చెప్తున్నాడు భక్తుడు ఇక్కడ. అక్కడ రాయబడిన మాట ముందుకు భక్తిహీనులగు వారికి అన్నాడు. అక్కడ ముందుకు భక్తిహీనులగు వారికి వాటిని సొదొమ గొమొర్రా అనేటువంటి ఈ పట్టణాలను దృష్టాంతములుగా ఉంచుటకై వాటికి నాశనమును విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. ఆయన తప్పించేశాడు. అక్కడ నోవాహును తప్పించినట్టు ఇక్కడ లోతును తప్పించేశాడు. నీతిమంతును తప్పిస్తున్నాడు, భక్తులను తప్పిస్తున్నాడు, భక్తిహీనులను చంపుతున్నాడు. ఈ చరిత్ర ప్రారంభంలో ఆదికాండంలో జరిగింది. అయితే ఆ చరిత్ర జరిగినటువంటి ఆ సంఘటన, ఆ సందర్భంలోనికి వెళ్ళి చూసినప్పుడు బాలురు మొదలుకొని వృద్ధుల వరకు ఒకానొక రోజున లోతు ఇంటికి వచ్చినటువంటి దేవదూతలను సహితం పంపు మాతో, వారిని కూడా మేము కూడాలి, వారిని కూడా మేము పాడు చేయాలి. అంటే ఇక్కడ ఈ సొదొమ గొమొర్రాలో అందరితో అయిపోయింది వ్యభిచారం. ఇప్పుడు వచ్చినటువంటి కొత్త వాళ్ళు వచ్చింది ఆడవాళ్ళ, మగవాళ్ళ, పిల్లల, ఏమీ వద్దు. ఏంటి, బాలురు వచ్చారట ఇంటికి, వృద్ధులు కూడా వచ్చారట, వచ్చి తలుపులు పగలగొడుతున్నారట. మరి ఏమంటే వీళ్ళని ఏం చేయాలంటారు? ఎంత దారుణంగా మారిపోయారు, ఎంత విచ్చలవిడితనానికి వాళ్ళు అలవాటైపోయారు చూడండి అక్కడ. అందుకే దేవుడు వారికి శిక్ష విధించాడు. ఎంత భయంకరమైన శిక్ష విధించాడు! అప్పుడు ఆకాశము నుంచి జలములను రప్పించాడు మొదటిసారి. ఇక్కడ మాత్రం ఆకాశము నుంచి అగ్నిని కురిపించినట్టుగా వ్రాయబడింది. ఆ 2 పట్టణాలపై ఆకాశము నుంచి అగ్ని గద్దకాలను కురిపించి ఆ 2 పట్టణాలలో ఉన్న మనుషులందరినీ కూడా భస్మము, బూడిదగా మార్చేశాడు. ఎలా ఉంటుందండి, ఆకాశం నుంచి చినుకులు పడితేనే ఇంట్లోకి పారిపోతాం. అలాంటిది ఆకాశం నుంచి నిప్పులు కురుస్తుంటే, ఆకాశం నుంచి అగ్ని శకలాలు పడిపోతుంటే, అగ్ని కెలలు రాలిపోతుంటే
ఎక్కడ? ఇంట్లోకి పారిపోతావా? ఇంటి మీద పడిపోతున్నాయి. శరీరాలు అక్కడికక్కడ చూస్తుండగా కాలిపోతున్నాయి. సజీవ దహనం. మంటల్లో అంటుకున్న వారిని చూస్తే ఎంత జాలేస్తుంటుంది మనకు. ఎవరికైనా అనుకోకుండా నిప్పంటుకున్నప్పుడు, మంటలు అంటుకున్నప్పుడు, వారిని చూస్తున్నప్పుడు అయ్యో వీరిని ఎలానైనా కాపాడాలి అనుకుంటాం. అయ్యో అనుకుంటాం. అలాంటిది అందరికీ అంటుకున్నాయి మంటలు. ఇక ఎవరిని కాపాడగలరు? క్షణాల్లో బూడిదగా మారిపోయిందండి సొదొమ గొమొర్రా పట్టణాలు. క్షణాల్లో. ఇది కట్టుకథ కాదు, ఇది వాస్తవంగా జరిగింది. ఇప్పటికి ఇది జరిగింది అనటానికి ఇప్పటికీ చరిత్ర సాక్ష్యం చెబుతుంది. అక్కడికి వెళ్ళి ఎక్కడ అగ్నిగంధకాలను దేవుడు కురిపించాడో, ఎక్కడ ఏ 2 పట్టణాలలో ఉన్న ప్రజలను దేవుడు కాల్చి చంపేశాడో, ఆ పట్టణాలలో ఉన్న ఆ నేలను, ఆ మట్టిని టెస్ట్ చేస్తే తెలిసిన వాస్తవం ఇది. నిజమేనండి. ఈ 2 పట్టణాలపై ఒకానొక రోజు అగ్ని గంధకాలు కురిశాయి. నిజం, అది వాస్తవం అని ఇప్పటికీ శాస్త్రవేత్తలు చెప్పినటువంటి ఒప్పుకున్న సత్యం అండి అది. ఎందుకు చెబుతున్నాను అంటే, బైబిల్లో ఒక సందర్భం రాయబడినది అంటే అది అక్షర సత్యం. బైబిల్లో వ్రాయబడినది ఏది కల్పితము కాదు. బైబిల్లో వ్రాయబడిన ఏ విషయము కూడా ఊహించి లేదా ఏదో కట్టుకథగా కల్పించి వ్రాసిన సంగతి అంటూ ఏది లేదు. అది జలప్రళయం కావచ్చు, లేదా సొదొమ గొమొర్రా పట్టణాల అంతము కావచ్చు. ఏమంటే ఇది ఆల్రెడీ జలప్రళయం జరిగి అప్పటికి కొద్ది కాలమే కదా అయింది. అప్పటికి చాలా తక్కువ కాలమే కదండి. ఆ సంగతి వాళ్ళకి తెలియదా? లోతు కాలంలో ఉన్న వారికి తెలియదా? అమ్మో, మనకంటే ముందరి తరాలలో నోవహు అనే వ్యక్తి కాలంలో కూడా మనుషులు విచ్చలవిడిగా వాళ్ళు జీవితాలు పాడు చేసుకున్నారట. అప్పుడు నోవహు అనే వ్యక్తి వెళ్ళి చెప్పాడట, హేళన చేశారట. అయినా దేవుడు వారిని సహించుకున్నాడట. చివరి వరకు చూశాడట మారతారేమోనని. మారని సమయంలో ఆకాశము నుంచి మహా జలప్రళయాన్ని రప్పించి అందరినీ కూడా జల సమాధి చేశాడట. మనం కూడా ఒకవేళ అలానే ఉంటే మన జీవితాలు కూడా అలా అర్ధాంతరంగా అంతమైపోతాయి. ఇదిగో లోతు అనే నీతిమంతుడు చెబుతున్నాడు కదా తప్పు అని, మనం ఆయన మాట విందాం అని అనుకున్నారా? అనుకోలేదు. అంటే ఆ సంఘటన జరిగి ఎంతకాలం అయిందండి? లోతు గారి కంటే కొద్ది కాలమే కదండి. లోతు గారి కంటే అబ్రహాము గారి కాలం అది. అబ్రహాము గారి కంటే ముందు జస్ట్ కేవలం కొన్ని 100 సంవత్సరాలే. కొన్ని 100 సంవత్సరాలకు పూర్వము జరిగిన ఆ సంఘటన అది ఇంకా పచ్చిగానే ఉంది. అది ఎంతో కాలం కూడా కాలేదే. అది జరిగిన తర్వాత, అది విన్న తర్వాత వీళ్ళు మరలా తప్పు ఎలా చేస్తారు చెప్పండి? అంటే అక్కడ నోవాహు తరం, ఇక్కడ లోతుగారి తరం ఏదైతే ఏంటి, మనుషులలో మార్పు మాత్రం రావడం లేదు. అంటే ఎన్ని తరాలైనా మారనివ్వండి, మా బ్రతుకులను మాత్రం మేము మార్చుకోము అంటారా? ఏమంటే దేవుడు ఏ విధమైన శిక్షలు అమలు చేయనివ్వండి, ఎలానైనా చంపనివ్వండి, ఎంతమంది అయినా చావనివ్వండి, మమ్మును మాత్రం మేము మార్చుకోము, సరి చేసుకోము అంటారా? అలా అనుకుంటే చావు కేవలం ఇక్కడే అనుకుంటున్నావా? నువ్వు కేవలం ఇక్కడ చావటంతో అయిపోతుంది అనుకుంటున్నావా? ఇక్కడ చావుతో జీవితం ముగిసిపోయింది అనుకుంటున్నావా? లేదు. ఎవరు చెప్పారు నీకు? ఇక్కడ చనిపోతే ఇక ఆ తర్వాత ఇంక ఏమీ లేదు. ఏముందండి? చనిపోయి శవంగా మారితే కట్టెల మీద పెడతారు, గంటలో కాలి బూడిదగా మారిపోతావు అనుకుంటున్నారా? లేదా తీసుకొని వెళ్ళి మట్టిలో పెట్టేస్తే మట్టిలో దేహం కలిసిపోతుంది కదా, మట్టిగా మారిపోతుంది కదా అనుకుంటున్నారా? ఇంతకు కట్టెల మీద పెట్టితే కాలిస్తే బూడిదగా మారేది, కానీ మట్టిలో పెడితే మట్టిగా కలిసిపోయేది. కానీ అది కేవలము పైనున్నటువంటి ఈ శరీరము, ఈ దేహం మాత్రమే. కానీ ఈ దేహాన్ని నడిపించే లోపల ఉన్న శక్తి, ఆత్మ, అదే కదా నువ్వు, అదే కదా మనం అంతా ఆత్మలం. ఆత్మకు ఒక దేహం కావాలి, ఆత్మకు ఒక ఆకారం కావాలి. అందుకే దేవుడు ఆత్మలమైన మనలను ఇటువంటి ఆకారాలలోనికి, ఈ దేహాలలోనికి పంపి మనిషిగా ఈ భూమి మీద పెట్టాడు. నీ బండి నడవాలి అంటే లోపల పెట్రోల్ ఉండాలి, నీ బండి నడవాలంటే లోపల డీజిల్ ఉండాలి. అంటే ఒక పెట్రోల్ నీ బండి నడిపిస్తుంది, ఒక డీజిల్ నీ వాహనాన్ని కదిలిస్తుంది. అలానే నువ్వు కదులుతున్నావు, మనం కదులుతున్నాం,
మరి మనం కదులుతున్నామంటే మనల్ని కదిలించేదేంటి? లోనున్నటువంటి దేహం, లోనున్న ఆత్మ. ఈ దేహంలో ఒక బల్బు వెలుగుతుంది, ఒక ఫ్యాన్ తిరుగుతుంది, ఒక ఇంట్లో ఒక టీవీలో ఒక బొమ్మ మాట మనం చూడగలుగుతున్నాం, వినగలుగుతున్నాం అంటే వాటన్నిటి లోపలికి వెళ్ళి వాటిని పని చేయించే ఒక శక్తి వాటి వెనకాల. అదే విద్యుత్ శక్తి, పవర్ అంటున్నాం మనం. అవి లేకపోతే అన్నీ అలానే ఉంటాయి, ఏది పని చేయదు. అటువంటప్పుడు టీవీలో బొమ్మ కనిపించాలి, మాట వినిపించాలి అన్నా, ఫ్యాన్ తిరగాలి అన్నా, బల్బు వెలగాలి అన్నా, పవర్ కావాలి అన్నప్పుడు నీ కళ్ళు చూడాలి అన్నా, నీ చెవులు వినాలి అన్నా, నీ నోరు మాట్లాడాలి అన్నా, మొత్తంగా నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చున్నావంటే కదిలింది కదా ఈ దేహం. ఈ దేహం కదలటం లేదా? కదులుతుంది ఈ దేహం. ఈ శరీరం కదలటం లేదా? నడుస్తుంది, పరిగెత్తుతుంది, మాట్లాడుతుంది ఈ దేహం. ఇంతకీ నీ దేహాన్ని పరిగెత్తించేది ఏంటి? నీ బైక్ను పరిగెత్తించేది లోనున్న పెట్రోల్ కాదు, నీ వాహనాన్ని పరిగెత్తించేది లోనున్న డీజిల్ కాదు. అటువంటప్పుడు నిన్ను నడిపించి, నిన్ను పరిగెత్తించి, నిన్ను వచ్చి ఇక్కడ కూర్చోబెట్టింది లోనున్న ఆత్మ. అది వెళ్ళిపోతుంది, దాన్ని చావంటావు. దాని తర్వాత దేహాన్ని శవంగా మారిన ఆ దేహాన్ని తీసుకొని వెళ్ళి కట్టెల మీద పెడుతున్నావు లేదా మట్టిలో పెడుతున్నావయ్యా. కానీ లోనున్న, అప్పటి వరకు లోనున్న నిన్ను నడిపించి, నిన్ను పరిగెత్తించి, నీతో మాట్లాడించి, నీకు చూపునిచ్చి, వినికిడినిచ్చిన లోనున్న ఆత్మ అది ఎక్కడికి వెళ్ళింది? అది ఏమైపోయింది? అప్పుడప్పుడు ప్రమాదం జరిగినప్పుడు వార్తాపత్రికల్లో కూడా మనం రాస్తుంటారు వాళ్ళు, ఏమంటే రిపోర్టర్స్. ఎన్న జరిగిన ప్రమాదంలో 10 మంది తిరిగి రాని లోకాలకు చేరిపోయారు. మరి ఇక్కడ ఉన్నది ఎవరండి? 10 మంది. ఇక్కడ ఈ 10 మంది ఎవరు? ఈ 10 మంది ఇక్కడే ఉన్నారు, తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారంటున్నారేంటి? ఇక్కడ ఉన్నది ఎవరు? వెళ్ళిపోయింది ఎవరు? కానరాని లోకాలకు వెళ్ళారు అని మాట్లాడతారే పేపర్లో. మరి ఇక్కడ కళ్ళ ముందు ఉన్న, ఈ లోకంలో కళ్ళ ముందు ఉన్న వీళ్ళెవరు? వీళ్ళు వాళ్ళు కాదా? కాదండి, నిన్నటి వరకు ఇందులో ఉన్నారండి. నిన్న జరిగిన ప్రమాదంలో వాళ్ళు వెళ్ళిపోయారు, ఈ శవాలు ఇక్కడ మిగిలిపోయాయి. ఇప్పుడు వీటిని తీసుకెళ్ళి పాతి పెడతారు, కాలుస్తారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? తిరిగి రాని లోకాలు, కానరాని లోకాలు. మొత్తానికి తిరిగి రాని లోకం అంటూ ఒకటి ఉంది, కానరాని లోకాలు ఉన్నాయని నువ్వు ఒప్పుకుంటున్నావు, మాట్లాడుతున్నావు. మరి చావంటే ముగింపని ఎందుకు అనుకుంటున్నావు? మరణం అనగానే ముగింపని ఎందుకు అనుకుంటున్నావు? కేవలము ఏముందండి ఈ జీవితంలో? దేవుని కొద్ది కాలం జీవితం, 60 ఏళ్ళ జీవితం, స్వల్పమైన జీవితం కనుక తినాలి, త్రాగాలి, సంతోషించాలి, ఇష్టం వచ్చినట్టుగా బ్రతకాలి, స్వేచ్ఛగా ఉండాలి అని ఎందుకు అనుకుంటున్నావు? చావే ముగింపు, చావే ఇక ఈ జీవితానికి అంతం అని అనుకోవడాన్ని బట్టే కదా. లేదా మరికొంతమంది అనుకున్నట్టుగా ఏం లేదండి, ఇక్కడ చచ్చిపోతే మనిషిగా మరలా ఏదో జంతువుగా లేకపోతే ఏదో పురుగుగా పుడతారు. ఎవరు చెప్పారు? ఏ జంతువు అని చెప్పిందా? ఏ జంతువైనా మీ దగ్గరకు వచ్చి నేను గత జన్మలో మనిషిని, ఈ జన్మలో పలానా రూపంలో పుట్టానని ఏ జంతువైనా మీకు చెప్పిందా? చెప్పండి, ఎవరు చెప్పారు? మరి ఏంటంటే ఇక్కడ మనిషిగా చచ్చిపోతాడట సినిమా, ఇక్కడ చచ్చిపోగానే వెంటనే ఈగగా మారిపోతాడట. అది సినిమా. ఈగేంటి దోమగానే మార్చేస్తాడు వాడు. ఆడదేం పోయింది? అది సినిమా అండి అది, కానీ అది రియలా? ఇలాంటివి చూపించే కదా, ఇలాంటివి చూసే కదా అవి నిజం అనుకొని నమ్మి ఈరోజు యవనస్తులైన పిల్లలు వాళ్ళ ప్రేమ విఫలమనో, ఆ ప్రేమకు పెద్దలు అంగీకారం చెప్పలేదనో, ఇక ఈ జన్మలో మనం కలిసే అవకాశం లేదనో, ఒక్కటిగా బ్రతకలేమనో, కనీసం మరో జన్మలోనైనా కానీ మరలా తిరిగి పుట్టి మరలా మన ప్రేమను మనం బతికించుకుందాం అనుకొని ఈ జీవితంలో అర్ధాంతరంగా ఆత్మహత్య చేసుకుంటున్న పిల్లలు ఎంతమందిని మనం చూడట్లేదు చెప్పండి? వాళ్ళ చావటానికి కారణం ఇటువంటి మాటలు, ఇటువంటి సినిమాలు, ఇటువంటి సంఘటనలు, సందర్భాలు కాదంటారా? చెప్పండి. ప్రియమైన దేవుని పిల్లలారా, జీవితం ఒక్కటే. బైబిల్లో జీవితం ఒక్కటే. మనిషి ఒకేసారి పుట్టాలి, ఒకేసారి మరణ. మనుషులు ఒక్కసారే మృతి పొందాలి అన్న మాట హెబ్రీ పత్రికలో వ్రాయబడిన మాట. మనుషులు ఒక్కసారే మృతి పొందాలి అంటే మనిషి ఒక్కసారే జన్మిస్తాడు, ఒక్కసారే చనిపోతాడు. అంతేగాని చనిపోయి మరలా పుట్టడు, పుట్టి మరలా చావడు. ఇది 7 జన్మలు. తప్పు, అది నిజం కాదు. బైబిల్ ప్రకారంగా మాట్లాడుతున్నాను. కనుక ఉన్న ఈ ఒకటే జన్మ, ఇది విలువైన జన్మ, ఇది అపురూపమైన జన్మ.
ఒకవేళ నన్ను ఎన్నో జన్మలు ఉన్నాయనుకుంటే ఈ జన్మ ఎందుకు అపురూపమైనది అనుకోవాలి? ఈ జన్మ విలువైనది ఎందుకు అనుకోవాలి చెప్పండి? ఈ జన్మ ఎందుకు అపురూపమైనది అనుకోవాలి? ఒకటే జన్మ కనుక, మరో మానవ జన్మ నీకు లేదు కనుక. అందుకే ప్రియులారా, ఒకప్పుడు నోవహు కాలం, అది చూసిన తర్వాత, అది విన్న తర్వాత లోతు గారి కాలంలో ఉన్న వాళ్ళు మరలా ఆ తప్పు చేయకూడదు కదా, ఆ తర్వాత తప్పు చేయకూడదు కదా. అయ్యో, మన ముందటి తరములో ఉన్న వాళ్ళు చేసిన తప్పుకు దేవుడు అనేవాడు కోపగించుకొని అంత భయంకరమైన ప్రళయాన్ని రప్పించి వాళ్ళందరినీ చంపాడు. మనము మరలా అదే మార్గంలో వెళుతున్నామా? మనం కూడా మళ్ళీ అదే తప్పు చేస్తున్నామా అని ఒక్కసారి వారిని వారు పరీక్షించుకొని భయపడిపోయి లోతు చెప్పగానే వారు విడిచిపెట్టాలి కదా పాపాన్ని. విడిచిపెట్టలేదు, పాపాన్ని కంటిన్యూ చేశారు. ఎలాంటి వాళ్ళు అంటే బాలురు కూడా వచ్చేసారట లోతు ఇంటికి. మరి దేవుడు సహించుకుంటాడా? కురిపించాడు. మహా అగ్ని ప్రళయం ఆ రోజు సొదొమ గొమొర్రా పట్టణాల పైన. నో తరంలో జరిగింది చూసి లోతు తరంలో ఉన్నవాళ్ళు బుద్ధి తెచ్చుకోవాలి, కానీ లోతు తరంలో ఉన్నవాళ్ళు బుద్ధి తెచ్చుకోలేదు, మరలా అదే తప్పు కంటిన్యూ చేశారు. ఇలా మనం బైబిల్ చరిత్రలో లేదా ప్రపంచ చరిత్రను మాట్లాడుకుందాం. ఎందుకంటే ప్రపంచంలో జరిగిన సంగతులు కదా ఇవన్నీ. ఇలా ప్రపంచ చరిత్రలో మనం ఇలా జ్ఞాపకం చేసుకుంటే ఒకానొక కాలం వచ్చేసింది. ఆ రోజు ప్రవక్తలు అనబడిన వారు, సేవకులు అనబడిన వారితో దేవుడు మరలా ఇశ్రాయేలీలు అనేటువంటి ఒక జనాంగం మధ్యకు పంపించి ఆ ఇశ్రాయేల్ జనాంగంతో మాట్లాడమంటున్నాడు. ఏం మాట్లాడమంటున్నాడో ఒకసారి బైబిల్ విప్పి మనం చూడగలిగితే, హోషేయ గ్రంథం 4వ అధ్యాయం, హోషేయ గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనము నుంచి చదువుకుందాం త్వరగా. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనం నుంచి అండి. ఇశ్రాయేలీలారా, దేవుని మాట ఆలకించండి చెప్తున్నాడండి. ఇశ్రాయేలీలారా అన్నాడు, లేదా భారతీయులారా అనుకుందాం ఈరోజు. పోనీ భారతీయులు ఎందుకంటే ఇక్కడ కూర్చున్న మీరు ఏమండి, ఈ గ్రామంలో ఉన్న వారలారా, ఈ గ్రామంలో ఉన్న వారలారా, దేవుని మాట ఆలకించండి. దేవుడి మాటలు ఇవి, నా మాటలు కావండి. ఏమండి, మీ మాట్లాడుతున్న మాటలు మా మాటలు కాదు. ఇది బైబిల్ మేము రాసుకొని వచ్చిన పుస్తకము కాదు. ఇవి దేవుని మాటలు, మా నోటితో చెబుతున్నాం కనుక వీటిని దేవుని మాటలుగా వినండి తప్ప దయచేసి మా మాటలుగా మాత్రం మీరు వినకండి, ఆలోచించకండి. ఒకనాడు దేవుడు చెబుతున్నాడు ఇశ్రాయేలీలతో, ఇప్పుడు మీతో చెబుతున్నాడు. ఏమన్నాడు? ఈ గ్రామంలో ఉన్న ప్రజలారా, దేవుని మాట ఆలకించండి. సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవుట చూచి దేవుడు దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. ఎందుకు దేవుడు గొడవ పడుతున్నాడటండి? వ్యాజ్యము అంటే వాదన కదండి. కోర్టులో జరుగుతుంటుంది. వ్యాజ్యం వేశానండి కోర్టులో అంటుంటారు. అంటే ఇప్పుడు కోర్టులో వాదన ప్రతివాదనలు జరగాలి, ఆర్గ్యుమెంట్స్ అన్నమాట. ఇక్కడ దేవుడు వ్యాజ్యమాడుతున్నాడు. ఎవరితో వ్యాజ్యమాడుతున్నాడు? ఆ రోజు ఇశ్రాయేలుతో వ్యాజ్యమాడుతున్నాడు. ఈరోజు మనతో ఏంటంటే ఆయన అంటున్నాడు, ఆయన జ్ఞానము లేదట, దేవుని గూర్చిన జ్ఞానము లేదట, దేవుని గూర్చిన జ్ఞానము లేదని ఆయన బాధపడుతున్నాడండి. లేకపోవటం వల్ల ఏం జరిగింది? అబద్ధ సాక్ష్యము పలుకుటయు, అబద్ధమాడుటయు, హత్య చేయుటయు, దొంగిలించుటయు, వ్యభిచరించుటయు, వాడుక. ఏంటండి ఆ పదం చూడండి అక్కడ. ఏమండి ఆ పదం చూడండి, ఏమైందటండి ప్రజలకు? అది వాడుక. ఏది వాడుకైంది? ఉదయం లేవగానే ప్రార్థన చేయుట వాడుకయ్యను అంటే చాలా బాగుండేది, చాలా ఉత్తములు అనుకునే వాళ్ళం. ఉదయం లేవగానే వాక్యము చదువుకొనుట వాడుకైందంటే అది మంచి అలవాటు. ఉదయం లేవగానే దేవుని స్మరించుకుంటున్నారంటే అది మంచి వాడుక, బాగుంది. ఏమంటే ఉద్యోగానికి వెళ్తున్నారు, పర్వాలేదు. పిల్లలు బడికి వెళ్తున్నారు, పోనీ అది పర్వాలేదు. కానీ ఇక్కడ వీళ్ళకి ఏది వాడుకైందట? వాడుక అంటే అలవాటు, దినచర్య అని అర్థం. రోజు చేసే పని అన్నమాట. వాడుక అంటే రోజు చేసే పని. ఇంతకీ వాళ్ళకు ఏది రోజు కార్యక్రమంలా మారిపోయింది? ఏది వాళ్ళకి దిన కార్యక్రమంగా మారిపోయినాయి బట్టి చెప్తున్నాడు ఆయన. అబద్ధ సాక్ష్యము, అబద్ధమాడుట,
హత్య చేయుట, ఏంటి దొంగిలించుట, వ్యభిచరించుట. ఏమండి వీటిలో మీకు ఏదైనా మంచిది అనిపించిందా? ఇప్పుడు చెప్పిన వీటిలో ఏ ఒక్కటైనా మంచిది అని మీకు ఏమైనా అనిపించిందా చెప్పండి. ఏంటి అబద్ధం ఆడటమా అలవాటు? కొంతమంది ఉంటారు నోరు తెరిస్తే అబద్ధం తప్ప నిజం చెప్పరు. అందుకే అంటుంటారు, వరి ఒక్కసారైనా నిజం చెప్పురా, ఈ ఒక్కసారైనా నిజం చెప్పు అంటే వీడు ఎప్పుడు నిజం చెప్పడు. నోరు తెరిస్తే అబద్ధం. ఏమైపోయిందన్నమాట వీడికి అబద్ధం ఆడటం? అయితే వాడుక, అలవాటు, అబద్ధ సాక్ష్యం, అబద్ధములాడుట. ఇంకా జనులు కన్నము వేసెదరు. దొంగతనాలు చేయటం అండి. జనులు కన్నము వేసెదరు. హత్య చేయుట, చూసారా? హత్య చేయుట అన్న పదం చూడండి. ఏంటి హత్య చేయటం కూడా వాడుకైపోయిందా? మానక నరహత్య చేసెదరు అన్నాడు. కాబట్టి దేశం ఏమైపోతుందట? ప్రలాపించుచున్నది. దేశం ఏడుస్తుంది. దేశం ఏడుస్తుంది. ఎందుకు దేశం ఏడుస్తుంది? ఎందుకు దేశం కన్నీళ్ళు పట్టుకుంటుంది? ఎందుకు దేశం ప్రలాపిస్తుంది? దేశములో జరగని అన్యాయం ఏముంది? దేశంలో జరగని అక్రమం ఏముంది? దేశంలో జరగని ఘోరం ఏముంది చెప్పండి? అబద్ధాలు, మనుషులు అబద్ధాలు ఆడటం అలవాటు చేసుకున్నారు, దొంగతనాలు చేయటం అలవాటు చేసుకున్నారు, వ్యభిచరించడం అలవాటు చేసుకున్నారు. వ్యభిచారములు జరుగుతున్నవి గనుకనే కదా ప్రతి వానికి సొంత భార్య, సొంత భర్త ఉండాలి అని ఒక చక్కని భార్యాభర్తల బంధాన్ని, వివాహ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేసిన తరువాత భార్య మరో పురుషుడితో, భర్త పరాయి స్త్రీతో. ఎందుకు? దీన్ని ఏమంటారు చెప్పండి? అంటే దేశంలో నీతి లేదు, దేశంలో న్యాయం తప్పి ప్రవర్తిస్తున్నారు. అందుకే దేశమంతా పరిస్థితి చూస్తుంటే ఎవరు నిజం చెప్పేవాళ్ళు కనిపించటం లేదట. ఎవరు ఎక్కడ చూసినా కానీ దొంగతనాలట. ఆ ఊరిలో దొంగతనం, ఈ ఊరిలో దొంగతనం, పలానా ఇంట్లో దొంగతనం, హత్యలు, మానక వ్యభిచారం, మానక హత్య చేస్తున్నారటండి. హత్యల గురించి వినవలసిన పరిస్థితి. ఏమంటే ఈరోజు అబద్ధాలు ఆడేవాళ్ళు మన కళ్ళ ముందు కనిపించడం లేదా? ఉన్నారు. దొంగతనాలు జరగటం లేదా? జరుగుతున్నాయి. వ్యభిచారం జరగటం లేదా? జరుగుతుంది. హత్యలు జరగటం లేదా? హత్యలు కూడా జరుగుతున్నాయండి. నిన్న చూశారు కదండి మీరందరూ కూడా. నిన్న చూశారు కదా. ఏమండి ఒకప్పుడు హత్య అంటే రాత్రులు ఎక్కడో ఊరవతల అడవిలో మాటు వేసి, కానీ ఈరోజు పట్టణాలలో పగలే ఎంత దారుణంగా మనుషులను పట్టి వేటాడి పడిపోతున్న, ఎంత దారుణంగా మనుషులు చంపుతున్నారో మీరు చూసారండి. నిన్న జరిగిన సంఘటనే కదండి, మీరందరూ చూసే ఉంటారు. ఒకసారి చూడండి. ఏమంటే ఆ చూసారా? 2 బస్సులు ఆగిపోయాయి. ఎదురుగా కారు వచ్చేసింది. ఆ కారులో ఉన్న 2 న్యాయవాదులు భార్యాభర్తలను, అందులో భర్తను న్యాయవాదిని బయట ఎలా చూసారండి? ఏమంటే ఒక చెట్టు నరికినట్టుగా నరికేస్తున్నాడండి. ఒక కట్టెను నరికినట్టుగా నరుకుతున్నారండి. అందులో మీరు చూస్తుంటే ఒక కట్టెను, ఒక మొద్దును గొడ్డలతో నరికినట్టు ఆ మనిషి పడిపోతే కత్తితో ఏంటండి ఆ నరకడం? ఏంటా చంపడం? ఎక్కడ జరిగిందో అనుకోకండి. మన తెలంగాణ పాపం, మన ముఖ్యమంత్రి గారు బంగారు తెలంగాణగా మారుద్దాం అనుకున్నాడు. అయ్యో రక్తపు తెలంగాణగా మారిపోతుందే. ఏమండి వాళ్ళు మనకు అన్యాయం జరిగితే వాళ్ళ దగ్గరికి వెళితే వాళ్ళు మన తరపున వాదించే వాళ్ళండి. పాపం ఏమండి ప్రజల పక్షాన వాదించే న్యాయమూర్తుల పరిస్థితి ఆ రోడ్డు పోయి అంత దారుణంగా మారిపోతే ఇక సామాన్యుడికి ఎక్కడ చెప్పండి రక్షణ? ఏమంటారు? తరం మారింది. అది ఎప్పటిదోనండి, క్రీస్తుకు పూర్వం అంటారేమో. అవునండి, అది క్రీస్తుకు పూర్వం ఎప్పుడో 700 600 అంటే 2700 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన అంటారా? అవును, 2700 సంవత్సరాల క్రితం అలా ఉన్నారండి. ఆ తరములో అబద్ధాలు ఉన్నాయి, ఆ తరములో వ్యభిచారాలు ఉన్నాయి, ఆ తరములో దొంగతనాలు ఉన్నాయి, ఆ తరములో హత్యలు ఉన్నాయి. ఈ తరములో లేవు అని అనడానికి ఎక్కడుంది చెప్పండి? ఈ తరంలో ఎక్కడ నుంచి చెప్పండి? లేవు అనడానికి ఏముంది అవకాశం? లేదు. అంటే 2700 సంవత్సరాల క్రితం ఇశ్రాయేలు సమాజములో ఆ దేశములో ఏది జరిగిందో ఇన్ని వందల సంవత్సరాల తర్వాత మన దేశంలో, మన ప్రాంతంలో ఇలానే జరుగుతున్నది అని అంటే తరాలు మారాయే తప్ప బ్రతుకులు మారలేదు, మార్చుకోలేదు. ఎందుకండి వీళ్ళు ఇలా మారిపోయారు? ఎందుకు దొంగతనాలకు అలవాటు పడుతున్నారు? లేదా ఎందుకు వీళ్ళంతా హత్యలు చేస్తున్నారు?
ఎందుకు పాపం చేస్తున్నారు? అందుకే మీరు ఈ ఎందుకు చేస్తున్నారు అనేది తర్వాత మాటల్లో మనం చూస్తుంటే ఎందుకంటే ఇలా అయిపోయారు అంటే, జ్ఞానము లేదు అని ఒక మాట పైన మనం చదువుకున్నాం కదా. పైన ఏం మాట చదువుకున్నామండి? దేవుని గూర్చిన జ్ఞానము దేశమందు లేకపోవుట. దేవుని గూర్చిన జ్ఞానం ఎప్పుడైతే దేవుని పక్కన పెట్టేశారో, దేవుని మాటలను ప్రక్కన పెట్టారో, అక్కడ జరిగేటువంటి అన్యాయం, అక్రమాలు ఇలానే ఉంటాయండి. ఏం చెప్పమంటారు? నన్ను అడిగితే నేను ఏం చెప్తానో తెలుసా? నీ కుటుంబం కూడా ఇలానే ఉంది అని అనుకుంటే, నీ కుటుంబములో లేనిది, లోపించినది దేవుని జ్ఞానం. ఏంటోనండి మా ఆయన, ఏంటోనండి మా ఆవిడ, ఏంటోనండి మా పిల్లలు, ఏంటోనండి మా తల్లిదండ్రులు, మా మధ్య ఐక్యత లేదండి, ప్రేమ లేదండి, సమాధానం లేదండి, నెమ్మది లేదండి, ఒకరంటే ఒకరికి పడటం లేదండి, ఒకరి కోసం ఒకరు గొడవ పడుతున్నారండి. ఎందుకు? దేవుని గూర్చిన జ్ఞానం లోపించింది మీ మధ్య. మీ కుటుంబంలో దేవుని జ్ఞానం లేదమ్మా, దేవుని జ్ఞానం లేదయ్యా. ఆ రోజు దేశంలో లేనందుకు జరిగిన అఘాయిత్యాలు ఈరోజు నీ కుటుంబంలో లేనందుకు జరుగుతున్న దారుణం. ఎందుకంటే ప్రజలు ఇలా అయిపోయారు. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు ఎందుకంటే ఇలా అయిపోయారు? ఎందుకంటే చెడును అలవాటుగా చేసుకున్నారు, వాడుకగా చేసుకున్నారు. హత్యలు వాడుక, అబద్ధాలు వాడుక, వ్యభిచారం వాడుక, దొంగతనాలు వాడుక. ఎందుకు ఈ చెడును, ఎందుకు ఈ పాపాన్ని వాడుకగా చేసుకున్నారు అని అంటే, పాపాన్ని వాడుకగా చేసుకోవటానికి గల కారణం ఏంటంటే, ఏమండి 12వ అధ్యాయంలో చెప్తుంటాడండి. 12వ అధ్యాయం మీరు చూస్తుంటే 12వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతూ 7 నుంచి, ఎఫ్రాయిము వారు కనానీయుల వర్తకుల వంటి వారై అన్యాయపు త్రాసును వాడుక చేసెదరు. ఎఫ్రాయిము వారు అంటే ఇశ్రాయేలీయులని అర్థం. ఇప్పుడు ఎవరి కోసం మాట్లాడుకున్నామో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఎఫ్రాయిము వారు కనానీయులు, వారి వర్తకులు వంటి వారు. కనానీయుల వర్తకులు అంటే మోసం చేసేవాళ్ళు, దొంగ త్రాసులు వాడేవాళ్ళు, వ్యాపారాలలో అన్యాయపు త్రాసులు వాడేవాళ్ళు, ప్రజల దగ్గర ధనాన్ని దొంగిలించే వాళ్ళు మోసంతో. ఏమండి వారిని ఏమంటున్నాడు? వారు వాడుక చేసేదరు, బాధ పెట్టవలనన్న కోరిక వారికి కలదు అని చెబుతూ, నేను ఐశ్వర్యవంతుడనైతిని, నాకు బహు ఆస్తి దొరికెను అని ఎఫ్రాయిము అనుకుంటుందండి, అని ఇశ్రాయేలు ప్రజలు అనుకుంటున్నారు. ఏమనుకుంటున్నారట? ఇశ్రాయేలు ప్రజలు ఏమనుకుంటున్నారట? నేను ఐశ్వర్యవంతుడనయ్యాను, నాకు చాలా ఆస్తి దొరికింది, అవును నాకు ఉద్యోగం వచ్చింది, అవును నాకు పెళ్ళైపోయింది, అవును నాకు ఆస్తి కలిసి వచ్చింది, ఇప్పుడు నాకు దేవుడు ఎందుకు? నేను ఏదైనా చేస్తాను, ఏమైనా చేస్తాను. అదే కదా మేవాడు మొదటి ప్రసంగంలో విన్నారు కదండి. కన్నులు ఎక్కడికి ఎక్కుతాయట? నెత్తికి. ఎప్పుడైతే కన్నులు నెత్తికెక్కుతాయో ఎవడుని కనబడడు, దేవుడేని కనబడడు. దేవుడా ఎక్కడా, ఎక్కడ దేవుడు అంటాడా? అంటాడు. ఒకనాడు ఐగుప్తు దేశాన్ని ఏలినటువంటి ఫరో అనే రాజు మోషే వెళ్ళి, అహరోను వెళ్ళి దేవుని కోసం మాట్లాడుతుంటే ఆడు ఆ రోజు అన్న మాట ఏంటో తెలుసా? యెహోవా ఎవడు, దేవుడెవడు, ఆయన మాట విని పంపడానికి. ఎందుకు వాడు అలా మాట్లాడాడు? పొగరు. ఎందుకు వాడు అలా మాట్లాడాడు? గర్వం. ఎందుకు వాడికి అంత గర్వం? వాడి వెనకాల ఉన్న 600 రథాలను చూసుకొని గర్వపడుతున్నాడు, వాడి వెనకాల ఉన్న సైన్యాన్ని చూసుకొని గర్వపడ్డాడు, వాడి చేతిలో ఉన్న అధికారాన్ని చూసి గర్వపడ్డాడు, వాడి దేశంలో ఉన్న సంపదను చూసి గర్వపడుతున్నాడు. అంటే వాడి కండులు తలకెక్కాయి. పొగరు. అణిచాడా? అణిచాడు. వాడిని, వాడి రథాలను, వాడి సైన్యాన్ని, వాడి అధికారాన్ని వేటిని చూసుకొని వాడు విర్రవీగాడో, వేటిని చూసుకొని వాడు గర్వించాడో, వేటిని చూసుకొని వాడు యెహోవా ఎవడు అని మాట్లాడాడో, అవన్నీ ఒకానొక రోజు ఎర్ర సముద్రంలో ముంచివేయలేదు దేవుడు. ఆ చరిత్ర వీళ్ళకు తెలియదు, ఇశ్రాయేలీయులకు. ఆ చరిత్ర తర్వాత యూదులకు తెలియదు. ఆ చరిత్ర తెలుసు. ఎవరు అంత తెలిసి కూడా ఎలాంటి బ్రతుకులు మార్చుకోకుండా బ్రతుకుతున్నారు, ఎలాంటి మరలా అవే తప్పులు చేస్తున్నారు. నిజంగా మారరా? ఎక్కడ మారుతారండి? మనుషులు మారుతారండి? మనుషులు మారుతున్నారా? ఈరోజు ఎన్ని పోలీస్ స్టేషన్లు వచ్చాయి, ఏమండి ఎంతమంది ఉన్నారు, ఎన్ని న్యాయస్థానాలు వచ్చాయి, ఎంతమంది న్యాయవాదులు ఉన్నారు, ఎన్ని జైళ్ళు ఉన్నాయి, ఎన్ని శిక్షలు, ఎన్ని సెక్షన్లు, ఎన్ని చట్టాలు. అయినా ఈరోజు మనుషులలో మార్పును మనం చూడగలుగుతున్నామంటారా? చెప్పండి.
పోలీస్ స్టేషన్ల సంఖ్య పెరుగుతుంది, పోలీసుల సంఖ్య పెరుగుతుంది, ఎవరి కోట్ల సంఖ్య పెరుగుతుంది, శిక్షలు చెరసాల సంఖ్యలు పెరిగిపోతున్నాయి. శిక్షలు కూడా కొత్త కొత్త చట్టాలు చేసి శిక్షలు అమలు చేస్తున్నారు. కానీ సమాజంలో రోజు రోజుకి నేరాలు తగ్గుతున్నాయా పెరుగుతున్నాయా అని మీరు చూడండి. నేరాలు పెరగటమే తప్ప ఎక్కడండి తగ్గుతున్నాయి చెప్పండి. అంటే ఏంటి ఇంత చేస్తున్నా మనుషుల్లో మార్పు రావటం లేదా? రాదు. అందుకే పెట్టాం టైటిల్, తరములు మారుతున్నా మారని మానవ బ్రతుకులు అని పెట్టాము. అందుకోసమే నువ్వు ఎన్ని చేయి ఆ మనుషులు మార్చుకోవు, నువ్వు ఎన్ని శిక్షలు అమలు చేయి మా బ్రతుకులు మాత్రమే మార్చుకోవు. ఎందుకు ఇలా అయిపోయారు? ఎందుకండి మనిషి ఇంత మొండివాడిగా మారిపోయాడు? ఎందుకండి మనిషి ఇంత కఠినుడిగా మారిపోయాడు? ఎందుకండి మనిషి ఇంత దారుణంగా ఈరోజు దిగజారిపోతున్నాడు? గర్వం. ఏమండి అలాంటి మనిషి ఏమనుకుంటున్నాడు? ఏముంది, చచ్చిపోతే ఏముంది, ఏం లేదు, ఇక ఏదున్నా ఈ జీవితంలోనే ఇక్కడే అనుకుంటున్నాడు. ప్రియులారా, అప్పటికి దేవుడు ప్రవక్తలైన వారిని, సేవకులైన వారిని వారి మధ్యకు పంపి మీరు తప్పు చేస్తున్నారు, మీరు తప్పటడుగులు వేస్తున్నారు, ఇప్పటికైనా సేవకులుగా మా మాట మీరు వినండి, ఇవి దేవుడు చెప్పమన్న మాటలు మీరు కానీ వినలేదా, మీ ముగింపు, మీ యొక్క భవిష్యత్తు చాలా భయంకరంగా ఘోరంగా ఉండబోతుందని ముందుగానే వెళ్ళి చెప్పాడండి హోషేయ అనే ఒక దైవజనుడు, ఆమోసు అనే ఒక దైవజనుడు. వీరిరువురు కూడా ఇశ్రాయేలు మధ్యకు వెళ్ళి అరచి, గొంతెత్తి, కేకలు వేసి, బ్రతిమిలాడి, హెచ్చరించి ఎంత చెప్పాలో అంత చెప్పారు. మీరు మా మాట వినకపోతే, దేవుడి మాటలు మీరు వినకపోతే మీ భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్తున్నాను చూడండి అని వాళ్ళ భవిష్యత్తు కూడా అక్కడే చెప్పాడండి. ఎలా చెప్పాడో చూస్తారా ఒకసారి? వాళ్ళ భవిష్యత్తు కోసం ఏం మాట్లాడో తెలుసా అండి? అదే ఏమంటే హోషేయ గ్రంథం 13వ అధ్యాయం, అదే హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 12వ వచనంలో, ఎఫ్రాయిము దోషము నా యొద్ద ఉంచబడి ఉన్నది, అతని పాపము భద్రము చేయబడి ఉన్నది. మీరు అనుకుంటున్నారేమో మేము చేస్తున్నాము, ఎవడు చూస్తున్నాడు, చూసినా ఆయన ఇంతమందిని ఎక్కడ చూడగలడు, పట్టించుకోగలడు. అదే కదా నువ్వు అనుకుంటున్నావు. లేదు, దేవుడు అంటున్నాడు మీ పాపము భద్రము చేయబడినదిరా. ఒరే, మీ పాపము చాలా భద్రంగా దాచిపెడుతున్నాను. ఎందుకు దాచిపెడుతున్నానో చెప్పమంటావా? అంతకంతకు ఇవ్వాలి కదా మీకు, మరలా మీకు ఇస్తాను. వారి పాపము వారిని పట్టుకుంటుందని సంఖ్యాకాండంలో చెప్పాడు. ఇక్కడ వారి పాపమట వారిది ఆయన భద్రము చేస్తున్నాడట. ఎందుకు? దేవుడు చేసిన ప్రతి మనిషి చేసిన పాపమును బట్టి ఆయన శిక్ష విధించాలి కదా, భద్రం చేస్తున్నాడు. మీరేమో దొంగతనాలు, అబద్ధాలు, ఆ తర్వాత వ్యభిచారాలు, హత్యలు మానక చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇవన్నీ చక్కగా జాగ్రత్తగా అన్ని రికార్డ్ అయిపోతున్నాయి బిడ్డ, జాగ్రత్త. అన్ని రికార్డ్ అయిపోతున్నాయి, అన్ని భద్రంగా చేసి పెడుతున్నాడు దేవుడు. మీరు ఏమనుకుంటున్నారేమో అన్ని భద్రంగా ఉన్నాయి అని చెప్పాడు. మీరు వినరంటారా, మారనంటారా చెప్పండి? మీరు వినను, మారను అని మీరంటే ఒక్కసారి నోవాహు తరాన్ని జ్ఞాపకం చేసుకోండి. వాళ్లకు నోవాహు వెళ్ళి చెప్పాడు, మారలేదు. జలప్రళయంలో ముంచేశాడు. ఆ తర్వాత లోతు తరాన్ని మీరు చూడండి, లోతు వెళ్ళాడు, చెప్పాడు, విన్నారు, మారలేదు. అప్పుడు లోతు తరంలో జరిగింది మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు కూడా ఆ దేవుడేరా నన్ను పంపింది, ఇప్పుడు కూడా ఆయనేరా నన్ను పంపించాడు, ఇప్పటికైనా మీరు మారండి, మీ పాపాలు భద్రంగా ఉంటున్నాయి అన్నాడు. నువ్వు ఎంతైనా చెప్పు, ఎన్ని సభలైనా పెట్టు, ఎన్ని మీటింగ్లైనా పెట్టు, మేము మాత్రం మారేది లేదు. అయితే మీరు మారం అని అంటారా? అలా అయితే మీ ముగింపు చెప్తున్నాను, ఇక మీ భవిష్యత్తు చెప్తున్నాను వినండి అని వాళ్ళ భవిష్యత్తు చెప్పాడండి. అక్కడ ఏం చెప్తున్నాడు వాళ్ళ భవిష్యత్తు? అదే 13వ అధ్యాయం మీరు చూస్తుంటే 7వ వచనం, 6-7 వచనాలు. తర్వాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొంది గర్వించి నన్ను మరచిరి. కాబట్టి నేను వారికి అనగా ఎవరికి? వీరికి నేను వారికి సింహము వంటి వాడనైతిని. ఏంటి సింహం? ఏమండి, మన ప్రాంతంలో చిరుతపులి తిరుగుతుందంటేనే సాయంత్రం ఏంటంటే బయటికి వెళ్ళడానికి భయం. ఎందుకు? బయటికి వెళ్ళిన వాడు ఎక్కడ చిరుతపులికి ఆహారంగా మారిపోతాడోనని. ఎముకలు తప్ప ఆ తర్వాత గుర్తుపట్టడానికి కూడా మనిషి మిగలడు.
తిరుగుతుందంటేనే భయం. ఆ ఏమన్నా ఆ ప్రాంతంలో ఉందంటేనే భయపడిపోతాం. ఇప్పుడు ఇక్కడ చెప్తుంది దేవుడే ఎలా మారుతున్నాడట? సింహం. దేవుడే సింహం. సింహము అది వేటాడుతుంది. బాగుంటు సింహం అని సింహంతో ఎందుకు పోల్చాడు? సింహము వేటాడుతుంది. దేవుడు కూడా నిన్ను వేటాడుతాడు. దేవుడు నిన్ను వదిలిపెట్టడు. దేవుడు నిన్ను విడిచిపెట్టడు. నువ్వు ఎక్కడ ఉన్నా దాని నుంచి, దాని పంజా నుంచి నువ్వు తప్పించుకోగలవా? దానికన్నా వేగంగా నువ్వు పరిగెత్తగలవా? అందుకే దేవుడే ఇప్పుడు సింహపు వంటి వాడుగా మారతాడు. 2, ఆయన చిరుతపులి మార్గమున పొంచి ఉన్నట్టు, చిరుతపులి మార్గమున నీ కోసం పొంచి ఉన్నట్లు నేను వారిని పట్టుకొన పొంచి ఉన్నాను. పిల్లలు పోయిన ఒక ఎలుగుబంటి ఒకని మీద పడి వాడిని ఎలా చీల్చివేస్తుందో నేను కూడా వారి మీద పడి వారి రొమ్మును చీల్చివేయుదును. ఆడు సింహము ఒకరిని మృంగివేయినట్లు వారిని మృంగివేసేదను. దుష్ట మృగములు వారిని చీల్చివేయినట్లు నేను చీల్చివేయబోతున్నాను. మొత్తానికి మీ దేవుడి చేతిలో మీ జీవితాలు చెరిగిపోబోతున్నాయి. చిరిగిపోతాయి రా అన్నాడు. అంతే, మీకు చిరిగిపోతుంది దేవుడి చేతిలో అన్నాడు. ఒక సింహము నోటికి చిక్కిన వాడిని ఎలా అది చీరేస్తుందో, చిరుతపులికి చేతికి చిక్కిన వాడిని ఎలా తినేస్తుందో చిరుతపులి, ఒక ఎలుగుబంటి పిల్లలను పోగొట్టుకున్న ఎలుగుబంటి మీద పడితే నీ బ్రతుకు ఏమైపోతుందో, నీ ఆకారం ఏమైపోతుందో, దేవుడి చేతికి నువ్వు దొరుకుతావు. ఒకరోజు దేవుడి చేతిలో పడతావు. జీవము గల దేవుని చేతిలో పడుట బహు భయంకరం. ఏమనుకుంటున్నారు దేవుడంటే? దేవుడంటే ప్రార్థన చేసుకుంటే ఆశీర్వాదం ఇచ్చేవాడు అనుకుంటున్నావా? దేవుడా అనగానే పలుకుతాడు అనుకుంటున్నావా? దేవుడు నీ ప్రార్థన వినాలన్నా, నీ వైపు చూడాలన్నా ఏంటి నీకున్న స్థాయి ఏంటి? నీకున్న స్థాయి ఏంటి? ఒక ఎమ్మెల్యే నువ్వు పిలవగానే వస్తాడు ఆయన, నువ్వు వెళ్ళాలి. అందులో నువ్వు వెళ్ళినా నేను కలవాలంటే నువ్వు గొప్పడువై ఉండాలి. దేవుడు ఆయన నీ మీద పడతాడు. ఎందుకు? నీ బ్రతుకు బాగోలేదు చెప్పేశాడు. ఇక ముగింపు చెప్తున్నాడు. వాళ్ళ ముగింపు చెప్తున్నాడు చూడండి. ఆ తర్వాత మీరు చూస్తుంటే 16, 17 వచ్చిన ఇలా మీరు చదువుతూ వెళ్తే 16 షోమ్రోను అంటే ఇశ్రాయేలు తన దేవుని మీద తిరుగుబాటు చేసింది. దేవుని మాట వినకుండా తిరుగుబాటు చేసిన గనుక అది శిక్ష నొందును. జనులు కత్తిపాలగుదురు, వారి పిల్లలు రాళ్ళ వేసి కొట్టబడుదురు, గర్భిణీ స్త్రీల కడుపులు చీల్చబడును. ఎంత భయంకరమా? ఏంటి ఎంత ఘోరమా? అవును, భవిష్యత్తు ఇంకప్పటికీ జరగలేదు. జరుగుతుంది అని చెప్పాడు దేవుడు. జరుగుతుంది అన్నాడు. జరుగుతుంది అన్నప్పుడు మారాలి కదండి. జరుగుతుంది రా చెప్పినప్పుడు వినాలి కదండి. ఒరే వేగంగా వెళ్ళకురా, ప్రమాదం అన్నప్పుడు తగ్గించుకోవాలి కదా వేగం. నేను వెళతాను అలానే 100 మీద అంటావా? 100 మీద వెళ్తే 108 వస్తుంది రా నీకోసం. నువ్వు 100 అన్నావు అనుకో, 108 వచ్చింది. అక్కడి నుంచి అటు మార్చురికే, చూడటానికి షేప్ కూడా ఉండదు నీది. ఎందుకు? మాట వినలేదు. ఇప్పుడు ఇక్కడ జరగలేదు, ఇంకా ప్రమాదం జరగలేదు చెప్తున్నాడు. అయితే నేను శిక్షిస్తాను. ఆ శిక్షలో ఏం జరుగుతుంది? ఆ శిక్షలో మీ పిల్లలు బండకేసి కొట్టబడతారు. మీ కళ్ళ ముందే మీ పిల్లలు బండకేసి కొడతారా? మీరందరూ కూడా కత్తి చేత చంపబడతారా? ఆ తర్వాత మీ భార్యలు గర్భిణితో ఉంటే వాళ్ళ గర్భాన్ని చీలుస్తారా అన్నాడు. ఎందుకు? శత్రువులు మీకోసం గట్టు కట్టారు. శత్రువులు మీ మీదకి రాబోతున్నారు. వాళ్ళే అశ్షూరీయులు. వాళ్ళు మీ మీదకి రాబోతున్నారు. అప్పగిస్తాను వారికి, నేను వారికి అప్పగిస్తాను అంతే. వాళ్ళు మీ పట్ల ఎలానైనా చేస్తారు. వాళ్ళ క్రూరత్వం ఏంటో తెలుసా? పిల్లలను కూడా చూడరా, వాళ్ళంతటి క్రూరులు వాళ్ళు. గర్భిణీలను కూడా చూడరా, చీల్చేస్తారా వాళ్ళు. ఏమంటే పిల్లలు పెద్దలని చూడరా, వాళ్ళు కత్తులతో చంపేస్తారా వాళ్ళు. వద్దురా, వాళ్ళ చేతిలో పడకూడదురా, వాళ్ళ చేతిలోకి మీరు వెళ్ళకూడదు. మీరు నా చేతుల్లో ఉంటే క్షేమంగా ఉంటారు, నా మాట వినండి అంటే నువ్వెవడు మాకు చెప్పడానికి అంటున్నారు వాళ్ళు. నువ్వెవడు మాకు చెప్పడానికి అన్నారండి హోషేయను, ప్రవక్తను, సేవకుణ్ణి. అటువంటిప్పుడు వీళ్ళని అప్పగించాలా వద్దా మీరు చెప్పండి? అప్పగించాలా వద్దా చెప్పండి? అప్పటికే లోతు కాలంలో జరిగింది తెలుసు కదా వీళ్ళకు. అప్పటికే నోవో కాలంలో జరిగిన, ఆ తరంలో జరిగినటువంటి సంఘటన తెలుసు కదా. అప్పటికే వాళ్ళ పూర్వీకులను దేవుడు అరణ్యములో చంపిన సంగతి కూడా తెలుసు కదా. ఇవన్నీ తెలుసు కదా.
ప్రతి తరములో ఉన్న మన పూర్వీకులు దేవునికి అవిధేయులుగా మారిపోయి దేవుని మీదకి తిరుగుబాటు చేసి వాళ్ళ మరణాన్ని వాళ్ళు ఎలా తెచ్చుకున్నారో మనకు తెలుసు కదా. మన మాట విందాము, లోపడదామన్న బుద్ధి జ్ఞానం ఏమైంది చెప్పండి వీళ్ళకు? మరి జరిగిందా? జరిగింది. అశ్షూరులు వచ్చారు, దేశం మీద పడ్డారు, మొత్తం దోచేసుకున్నారు, చంపేశారు, తీసుకెళ్ళిపోయారా బానిసలుగా? తీసుకెళ్ళిపోయారు. జరిగిందండి. ఇప్పుడు ఇది మీకు ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఇప్పుడు ఇదంతా కూడా ప్రక్కనే ఉన్న ఒకరికి చూపిస్తున్నాడు, ప్రక్కనే ఉన్న వాళ్ళని ఆనుకొని ఉన్న మరొక జనాంగానికి చూపిస్తున్నాడు. వాళ్ళే వీళ్ళ సహోదరులు. ఇంతకు వాళ్ళెవరు? యూదులు. వాళ్ళ క్రింద ఉన్నారు, వాళ్ళు పైన ఉన్నారండి. ఇప్పుడు చెప్పిన వాళ్ళు 10 గోత్రాల వాళ్ళు పైన ఉన్నారు, ఇశ్రాయేలీలు. వారి కింద దక్షిణ భాగంలో ఈ 2 గోత్రాల వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మాట వెనక అబద్ధములను, వ్యభిచారమును, దొంగతనములను, హత్యలను వాడుక చేసుకొని దేవుని మీదకి తిరుగుబాటు చేసిన, దేవునికి లోబడని మీ తమ్ముళ్ళేరా వాళ్ళు ఇశ్రాయేలు 10 గోత్రాల వాళ్ళకి ఏం జరుగుతుందో మీరు చూస్తున్నారు కదా. అశ్షూరులు వచ్చారు కదా, వాళ్ళ మీద పడ్డారు కదా, కత్తుతో చంపుతున్నారు కదా, వారి గర్భిణులను చీలుస్తున్నారు కదా, వారి గర్భాలను, పిల్లలు బండకేసి కొడుతున్నారు కదా. ఇదిగో మీరైనా కానీ జరుగుతున్నవన్నీ కళ్ళతో చూస్తున్నారు కదా, చూసి మీరైనా బుద్ధి మార్చుకొని బుద్ధిగా బ్రతకండి. మీరు అది చూసి మీరు జాగ్రత్త పడండి. మీకు అలా జరగకూడదు, మీరు అలా కాకూడదని మీరు అనుకుంటే ఎప్పటికైనా నా మాట వినండి, నాకు లోబడండి అని ఇప్పుడు వాళ్ళ మధ్యకు ఒక ప్రవక్తను పంపించాడు వీళ్ళ కోసం. కానీ వీళ్ళు ఏమైపోయారు? కొద్ది కాలం బాగానే, మనం కూడా అంతే కదండి. వాక్యం విన్నంతసేపు బాగుంటాం, గుడిలో ఉన్నంతసేపు బాగుంటాం, ఆ తర్వాత 1 గంట బాగుంటాం, ఆ తర్వాత ఒక 2 గంటలు బాగుంటాం, ఆ 3వ గంట నుంచి విన్న వాక్యాన్ని మర్చిపోతాం మనం. అంటే నీ భక్తి కేవలం వాక్యం విన్నంత వరకేనా? నీ భక్తి కేవలం గుడిలో ఉన్న 1 గంట 2 గంటల వరకేనా? లేదా కేవలం ఒక ఆదివారానికి నీ భక్తిని పరిమితం చేసుకుంటావు? ఎంత చరిత్ర మన కళ్ళ ముందు ఉంటే, ఇన్ని తరాలు మన కళ్ళ ముందు ఉంటే, ఇన్ని తరాల గురించి మాట్లాడుకుంటున్న మనమే మారక ఇలా బ్రతుకుతున్నప్పుడు ఇన్ని విని వాళ్ళు ఇంకెలా ఉంటారు చెప్పండి? ఇక వాళ్ళు ఎలా ఉండాలి? ఇంకా ఇప్పుడు యూదుల తరం వచ్చేసిందండి. ఇప్పుడు ఇశ్రాయేలు తరం కదా, ఇప్పుడు యూదుల తరం వచ్చేసింది. ఇప్పుడు యూదుల తరం వీళ్ళు వెళ్ళిపోయారు, వీళ్ళు శిక్షలోనికి వెళ్ళిపోయారు. ఇక మిగిలిన వాళ్ళ మధ్యలోనికి ప్రవక్త వెళ్ళాడు, చెబుతున్నాడు. అప్పటికి వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో తెలుసా? వాళ్ళు వీళ్ళని మించిన వారైపోయారు. ఆ దేశంలో ఎవరు బాగోలేరు. ఒక మాట మనం బైబిల్లో చూస్తుంటే ఏమంటే, యెషయా గ్రంథం, త్వరగా యెషయా గ్రంథం 1వ అధ్యాయం, యెషయా గ్రంథం ఏమంటే 1వ అధ్యాయం 23వ వచనానికి వెళ్ళేటప్పటికీ 1వ అధ్యాయం 23వ వచనంలో అధికారుల కోసం మాట్లాడుతూ అధికారులు ఎలా ఉన్నారో చెప్తారు చూడండి. అధికారులు అంటే యూదా దేశంలోని అధికారులు ఎలా మారారో చెప్తున్నాడు. అధికారులు ద్రోహులు. ఏంటి? అధికారులు ద్రోహులుగా, దొంగల సహవాసులుగా, వారందరూ లంచము కోరుదురు. అధికారులు బాగోలేరా? ఎక్కడ బాగున్నారు? ఈరోజు అధికారులు సేమ్. ఆ రోజున అధికారులు ఎలా ఉన్నారో ఈ రోజు అధికారులు కూడా అలానే ఉన్నారు, మారలేదు. ఆ అధికారులట ద్రోహులట, దొంగల సహవాసులట, వారందరూ లంచము కోరుదురు. అంటే ఒక విషయం మనకు అర్థమైందండి. ఇక్కడ అధికారులు పాడైపోయారు. ఓకే, 3వ అధ్యాయానికి వెళ్దాం. 3వ అధ్యాయం 16వ వచనంలో, మరియు యెహోవా సెలవిచ్చున్నది ఏమనగా, సియోను కుమార్తెలు అంటే యూదా కుమార్తెలు. అంటే ఇప్పుడు అధికారులు పాడైపోయారని చూసాం. ఇప్పుడు స్త్రీల దగ్గరికి వెళ్దాం. స్త్రీలు ఏమైనా బాగున్నారేమో. దేశంలో స్త్రీల పరిస్థితి ఎలా ఉందో చూద్దామా? స్త్రీలు ఎలా ఉన్నారట? స్త్రీలు సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై, మెడ చాచి, మెడ పైకెత్తి నడుచుచు, ఓర చూపులు చూచుచు పురుషుల వైపు, మెడ చాచి ఓర చూపులు పురుషుల వైపు చూస్తూ, ఏమంటే కుణుకుతూ నడుచుచు తమ కాళ్ళ గజ్జలు మ్రోగించుచున్నారు. అంటే దాని అర్థం ఏంటి? అంటే అవతల పురుషులను టెంప్ట్ చేయటానిక, వారిని శోధించటానిక, వారిని పాపములోకి దించటానిక, వారిని పాపంలో పడేయటానిక, ముమ్మాటికి చూపులండి. చూపులే కాదు, వారి చేష్టలు చూసారా ఎలా ఉన్నాయో? కాళ్ళ గజ్జలు మ్రోగిస్తున్నారట, వాళ్ళని చూసి కులుకుతున్నారట. అంటే ఇది స్త్రీల దౌర్భాగ్యకరమైన పరిస్థితి కాదా? ఇది
ఇది స్త్రీల యొక్క దౌర్భాగ్యకరమైన పరిస్థితి కాదా? అధికారులు చెడిపోయి ఇక్కడ స్త్రీలు పాడైపోయారు, ఇక పురుషులు వీళ్ళేం చేస్తున్నారో చూస్తారా? వీళ్ళు ఎలా పాడైపోయారో వీళ్ళ జీవితాలు చూస్తుంటే 5వ అధ్యాయానికి వెళ్ళి చూడండి. 5వ అధ్యాయానికి వెళ్ళేటప్పటికి 5వ అధ్యాయం 22వ వచనంలో ద్రాక్షారసము మద్యం, మరల మద్యం వచ్చేసి చూడండి అక్కడ. ఏమంటే 5వ అధ్యాయం 22వ వచనంలో ద్రాక్షారసము త్రాగుటలో ప్రఖ్యాతి నొందిన వారికిని, మద్యము కలుపుటలో తెగువ గల వారికిని శ్రమ. మద్యం త్రాగుటలో ప్రఖ్యాతి నొందిన వారంటే చాలా ఫేమస్ అయ్యారు. ఇంతకీ ఎందులో ఫేమస్ అయ్యారట వీళ్ళు? ఏమండి ఎందులో ఫేమస్ అట? త్రాగుటలో, మద్యం కలుపుటలో. ఇటు మద్యం కలుపుటలో ఫేమసా? చాలా ఫేమస్ అయ్యారండి. ఎంత దారుణం అంటే, ఏమంటే రాత్రి మద్యపానం వలన ఎంత అనర్థం జరుగుతుందో, ఎంతగా ఆరోగ్యాలు పాడైపోతున్నాయో, ఆ కుటుంబాలు ఎలా పాడైపోతున్నాయో, సమాజం ఎలా పాడైపోతుందో, ఏమంటే చాలా మీకు సాక్ష్యాధారాలతో మేము ముందు పెట్టాను. ఇంకా మరలా మద్యం అంటారా? ఇంకా మద్యం జోలికి మీరు వెళ్తారా చెప్పండి? బుద్ధున్న, జ్ఞానం ఉన్న ఏ ఒక్కడు కూడా మద్యం ముట్టడు, మద్యం ముట్టడు. అందుకే 23లో అంటాడు, జ్ఞానము లేనివారు మద్యం కలుపుతారు, జ్ఞానము లేనివాడు అక్కడికి వెళ్తాడు. జ్ఞానం ఉన్న ఏ ఒక్కడు వద్దు, వెళ్ళడక్కడికి. వీళ్ళకి శ్రమ. ఏంటి? మద్యము కలుపుటలో ప్రఖ్యాతి నొందిన వారండి. అప్పుడప్పుడు చూడండి, ఇది 24 hours ఆన్లోనే ఉంటాడండి. ఏం ఆన్లో ఉంటాడు? ఇటు 24 గంటలు ఎప్పుడూ ఆన్లోనే ఉంటాడట. ఏంది అసలు? ఉదయం లేవటమే కావాలంటాడు. మనం టీ తాగుతాం, నీళ్ళు తాగుతాం, వాడు మాత్రం అదే తాగుతాడు. మద్యం. ఏమండి చాలా 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 బాధాకరమైన ఒక విషయం ఏంటంటే, తమిళనాడులో జరిగిన ఒక సంఘటన అండి. కొడుకు తండ్రిని చాలా బ్రతిమలాడుకున్నాడు. నాన్న ప్లీజ్ నాన్న మానేయ్ నాన్న, నేను స్కూల్కి వెళ్ళిపోతే అందరూ కూడా మీ నాన్న తాగుబోతు అంటున్నారు నాన్న. రోజు నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో నాతో సరిగా ఉండటం లేదు, అమ్మతో సరిగా ఉండటం లేదు, అమ్మతో గొడవ పడుతున్నావు, నేను చదువుకుంటున్నాను, నా చదువు డిస్టర్బ్ అయిపోతుంది, మన బంధువులలో కూడా మనకు మంచి పేరు లేదు నాన్న, నీ గురించి అందరూ తప్పుగా మాట్లాడుతున్నాను, చెడ్డగా మాట్లాడుతున్నాను నాన్న, అవన్నీ నేను వినలేకపోతున్నానా, భరించలేకపోతున్నాను నాన్న, ప్లీజ్ నాన్న నువ్వు మానేయాలి నాన్న, మాను అని ఎంత చెప్పినా వినని తండ్రి, పట్టించుకోనని తండ్రి. ఒకానొక రోజు ఎలానైనా నా తండ్రి దీన్ని మానుకోవాలి, దీన్ని మానుకోవటానికి, దీన్ని మానిపించడం నేను ఏం చేస్తే బాగుండవు అని నిజంగానండి హ్యాట్సప్ అండి. అంటే తప్పే చేశాడు కొడుకు, కానీ తప్పని పరిస్థితి. కనీసం ఎలా మార్చుకోవాలి? ఇక ఆఖరికి ఇగో నేను ఇలా చేసైనా కానీ నా తండ్రిని, కనీసం నా తండ్రిని కాకపోయినా నాలా బాధపడుతున్న ఎంతోమంది బాల్యములో, ఎంతోమంది నా తోటివారు, లేదా ఎంతోమంది తండ్రులకు నేను ఒక కనువిప్పు కలిగించాలి అన్న ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమం చేస్తాను అని ఆ పిల్లవాడు ముందుకు వచ్చాడు. ఇంతకీ ఏం చేశాడో తెలుసా అండి? ప్రధానికి ఒక ఉత్తరం రాశాడట, ముఖ్యమంత్రికి ఒక ఉత్తరం రాసేసాడు, ఆఖరికి తన తండ్రికి కూడా ఒక లేఖ రాశాడు. ఆ లేఖల్లో ఏముందో, ఆఖరికి ఆ కొడుకు ఏమైపోయాడో మీరు చూడాలి. ఇది స్టోరీ కాదు కదా, ఇది కథ కాదు కదండి, ఇది మన ప్రక్కనే ఉన్న రాష్ట్రంలో జరిగిన సంఘటన. ఒకనాడు యూదుల చరిత్రలు కూడా అదే చెప్తున్నాడు ఆయన. ఒకవైపు ఇశ్రాయేలీలకు జరిగినటువంటి శిక్ష అది కళ్ళతో చూపించాడు, మీరు మారాలి అన్నాడు. కానీ వీళ్ళలో కూడా అవే కనబడుతున్నాయి. అధికారులు చెడిపోయారు, స్త్రీలు పాడైపోయారు, ఇక్కడ పురుషులు తండ్రులు వీళ్ళు మద్యానికి బానిసలైపోయారు. ఇక ప్రజలందరూ కూడా దేవుని మీదకి తిరగబడ్డారు అని ప్రారంభాధ్యాయంలోనే మనం చదువుకున్నాం కదా, 2వ వచనంలో. నేను పెంచాను, గొప్పవారిగా చేశాను, కానీ వారు నా మీద తిరగబడ్డారు. ఎంత భయంకరం! దేవుడు ఇంత చెప్పిన తర్వాత కూడా వాళ్ళు వినకపోతే, మారకపోతే వారిని శిక్షించిన దేవుడు వీరిని ఎందుకు శిక్షించకూడదు? కనుక వీరిని కూడా దేవుడు శిక్షించాడు. వీరిని కూడా శిక్షించాడు. ఎంత ఘోరంగా వీరిని శిక్షించాడో చూస్తుంటే చరిత్రలో చాలా హృదయ విదారకరం. అంటే వీళ్ళ పట్టణాలు పాడైపోయాయి. ఆఖరికి వీళ్ళంతా కూడా కూడుకునే విశ్రాంతి దినాన్న, పండుగలప్పుడు,
సొలొమోను చేత కట్టించబడిన ఒక పెద్ద బంగారంతో పొదగబడిన ఒక బంగారు దేవాలయం. ఆ దేవాలయం వీళ్ళందరూ చూస్తుండగా నేలమట్టమైపోయింది. స్త్రీలు పురుషులని చూడకుండా కత్తితో హతం చేస్తున్నారు. అందరిని ఎత్తుకుని వెళ్ళిపోతున్నారు. పట్టణం అంతా కూడా నేలమట్టం అయిపోయింది. ప్రాకారాలను నేలమట్టం అయిపోయాయి. ఇది యూదుల మీదకి వచ్చిన శిక్ష. ఆల్రెడీ ముందు ఇశ్రాయేలుని శిక్షించాడు, అది చూశారు కదా, మారాలి కదా, మారలేదు. మారకుండా వాళ్ళ బ్రతుకులు మార్చుకోకుండా వీళ్ళు అదే తప్పు చేశారు. అదే తప్పు వీళ్ళు చేసినప్పుడు దేవుడు వీరిని విడిచిపెట్టలేదు. నేను ఏమంటానంటే, ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు దేవుడు? ఇవన్నీ ఎందుకు వ్రాయించాడు? ఇవన్నీ వ్రాయించి ఈ తరములో ఉన్నటువంటి మనకు పాఠం చెప్పాలి, బుద్ధి చెప్పాలి. మీరు మారరా? మీరు కూడా మారరా? ఒకవేళ ఈ తరములో ఉన్న మీరు మారకపోతే, మనం మారకపోతే మన కోసం వేచి ఉన్న ఒక భయంకరమైన శిక్ష ఇప్పటికే దేవుడు సముద్రాలకు ఆజ్ఞాపించాడు. తుఫానుల రూపంలో వస్తున్నటువంటి ఆ నష్టాన్ని మనం చూస్తూనే ఉన్నాం. తుఫానులు ప్రారంభం అవుతున్నాయంటేనే ఎక్కడికక్కడ అధికార యంత్రాంగం అంతా అలర్ట్ అయిపోతుంది. లోతట్టులో ఉన్న ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎత్తైన ప్రదేశాలకు చేరవేయటం మనం చూస్తుంటాం. ఎన్నో పంట పొలాలన్నీ కూడా నీటిలో కొట్టుకుని పోవటం మనం చూస్తుంటాం. ఎంతోమంది రైతులు కన్నీరు పెట్టుకోవటం మనం చూస్తున్నాం. ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకోవటం కూడా మనం చూస్తున్నాం. ఇవన్నీ జరుగుతున్నా, ఇవన్నీ చూస్తున్నా కానీ మనసు మారదా? మరోవైపు కరువులే, మరోవైపు భయంకరమైన రోగాలే. గత సంవత్సరం ప్రపంచాన్ని భయపెట్టిన, నేటికి భయపెడుతున్న అంతు చిక్కని, మందే లేని ఒక భయంకరమైన వైరస్. ఎంతమంది అండి? 10 లక్షల మంది చచ్చిపోయారు తెలుసా? 10 లక్షల మంది ప్రాణాలను తీసుకుందండి ఈ కరోనా. ఇంకా ఆంక్షలు ఇంకా మన దేశంలో కూడా పూర్తిగా ఎత్తేలేదు. ఇంకా పిల్లల పాఠశాల పంపించాలంటే భయపడుతున్నారు. ఇంకా పూర్తిగా ఇంకా అది నిర్మూలం కాలేదు. ఇవన్నీ చూస్తూనే ఉన్నాం కదా. ఇవన్నీ చూస్తూ కూడా ఎలా అండి? మార్చుకోకపోతే ఏం చేయాలి చెప్పండి? నాకేమనిపిస్తుంది, సరిపోలేదండి, ఇది సరిపోలేదా? ఇది 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 ఇంకా చాలదా మనిషికి? ఇంకా ఇంత జరిగినా, ఇంతమంది ఆస్తులు పోగొట్టుకున్నా, ఆరోగ్యాలు పాడైపోయినా, ప్రాణాలే పోయినా నిజంగా నీలాంటి వాడు ఎందుకున్నాడు? ఎందుకు ఇంకా బ్రతికిస్తున్నాడు నిన్ను? అసలు ఎవడుకుంది? ఎక్కడుందండి భయం? దేవుడు అంటే ఎవడిలో ఉందండి? దేవుడు అంటే భయము, భక్తి? చెప్పండి. దేవుని మాటలు చెబుతున్నారు, వెళ్దాము, విందాము, కూర్చుందామన్న జ్ఞానం లేకపోగా ఎందుకండి తిరుగుబాటు దేవుడి మీదికి? వద్దు ప్రేమన దేవుని పిల్లలారా. ఒకవేళ ఇలానే ఉంటే ఒకప్పుడు అన్ని తరాలు, నోవాహు తరం, లోతు తరం, ఇశ్రాయేలు తరం, యూదుల తరం, ఇలా మీరు ఏ తరాన్ని చూడండి, ఏ తరాన్ని దేవుడు విడిచిపెట్టాడు, ఏ తరములో ఉన్న వారిని దేవుడు విడిచిపెట్టక వారందరిని ఎలా శిక్షించుకుంటూ వచ్చాడో ఈ తరములో నిన్ను వదిలిపెడతాడా? నిన్ను వదిలిపెట్టాడు. 10 లక్షల మందిని తీసుకెళ్ళిపోయాడు. ఇంకా ఎంతమందో? ఒకవేళ దీనితో బుద్ధి రాకపోతే మారరండి. మారతారని మనం అనుకుంటున్నాం, మారరు. మీరు చూడండి, మారతారా? మారరు. మరొక భయంకరమైన వైరస్ రావాలి, వస్తుంది. ఎందుకు? మనం సరిగా ఉంటాయి. ఎందుకు వస్తాయి? మనం సరిగా ఉంటాయి. ఎందుకండి ప్రకృతిలో ఈ వైపరీత్యాలు, ఈ ప్రమాదాలు ఎందుకు జరుగుతాయి? మనిషి గతి తప్పాడు కనుకనే ప్రకృతి గతి తప్పింది. మనిషిలో మార్పు లేదు కనుకనే ఇన్ని భయంకరమైన రోగాలు, వైరస్లు పుట్టుకుంటూ వస్తున్నాయి. అయితే ఒకానొక రోజు మనం ఉన్న ఈ సృష్టి, మనం ఉన్న ఈ ప్రకృతిని దేవుడు అగ్నికి అప్పగించబోతున్నాడు. అది చూసుకొని మనం ముగించుకుందాం. పేతురు రాసిన 2వ పత్రిక, పేతురుగా రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 6-7 వచనాలండి. పేతురుగా రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 6-7 వచనాలలో ఆ నీళ్ళ వలన అప్పుడు ఉన్న లోకం, అంటే నోవాహు తరములో ఉన్న లోకం అని అర్థం. లోకం అంటే మనుషులు. అప్పుడు ఉన్న మనుషులు నీటి వలన వారు మునిగి నశించారు. అప్పుడున్న మనుషులు నీటి వలన చంపబడ్డారు. మరి ఇప్పుడు ఈ తరములో ఉన్న మనుషులు, ఈ తరములో, మన తరములో ఉన్న వాళ్ళు, రాబోయే తరములో ఉన్నవారు చెప్తున్నాడు ఆయన. అయితే ఇప్పుడున్న ఆకాశమును, భూమియు భక్తిహీనుల తీర్పును, నాశనము జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడి ఉన్నది. జాగ్రత్తగా ఉండండి. అది ఏమండి, ఏ వాక్యం అగ్ని కొరకు నిలవ చేయబడిందో అదే వాక్యం భద్రం చేస్తుందట నిన్ను మరలా. అవునండి, ఈరోజు ఈ మాటలు చెప్పాలి, ఈ మాటలు మీరు వినాలి. అందుకే మీరు ఉన్నారేమో. ఈ మాటలు చెప్పాలి, ఈ మాటలు మీరు వినాలి. అందుకే దేవుడు మిమ్మల్ని తప్పించాడు,
అంతకు మించి ఇందులో ఏమీ లేదు. ఇంత చెప్పినా మీరు విని కూడా మీరు మారకపోతే అగ్నికి అప్పగిస్తాడు ఆయన. ఒక మహాప్రళయం ఈ ప్రపంచం కోసం పొంచి ఉంది, రాబోతుంది. అది క్రీస్తు రాకడ ద్వారా జరిగిపోతుంది. ఏమీ ఉండదా? ఏమీ ఉండదు, బూడిదగా మారిపోద్ది. ప్రియమైన దేవుని పిల్లలారా, కనీసం సరే ఎవరో మారతారనుకున్నాం, వాళ్ళ విషయం పక్కన పెట్టండి. కనీసం సభకు వచ్చారు కదా, ఈ మాటలు 3 రోజులు విన్నారు కదా, విన్న మీరైనా మారండి, మీ కుటుంబాలను మార్చుకోండి, చక్కగా దేవునిలో మీ కుటుంబాలను మీరు కట్టుకోండి. ఇంతకు మించి ఈ సభల వెనక అయ్యావండి ఏ ఆశ లేదు, ఏ కోరిక లేదు. ఎన్నో తరాలు చూసాం, ఏ తరాన్ని చూసినా మారని మనుషులే కనబడుతున్నారు తప్ప మారిన వారు ఎక్కడ కనబడుతున్నారండి? అందుకే తరాలు మారుతున్న మారని మానవ బ్రతుకులు. కనీసం మీరైనా మారతారా? మారండి, మారండి. అనేక మందిని మీ జీవిత కాలంలో మార్చే ప్రయత్నం చేయండి. మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోదాం, చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. నోవాహుకు తెలుసు వాళ్ళు వినరని, కానీ నోవాహు చెబుతూ వెళ్ళిపోయాడు. లోతుకు తెలుసు ఆ పట్టణాల్లో ఉన్నవాడు ఎవడు మారాడని, కానీ లోతు ప్రకటించడం మాత్రం మానలేదు. యెషయా గారికి తెలుసు వాళ్ళు మారరని, కానీ ఆయన చెప్పడం మానలేదే. హోషేయకు తెలుసు వాళ్ళు మారరు వినరు అని, కానీ హోషేయ చెప్పడం మానలేదు. యేసు ప్రభువుకు తెలుసు వాళ్ళు ఎవరు వినరు మారరు అని. ఎవరో ఉంటారు, వాళ్ళ కోసం ఆయన చెప్పాలి. అలానే ఈ గ్రామంలో ఈ తరంలో దేవుడు మనల్ని పుట్టించి చెప్పండిరా అనే బాధ్యత మనకు అప్పగించాడు. మనం చెప్పుదాం, మనం చెప్తూ వెళ్ళిపోదాం. మారతారా? మారినవాడు రక్షింపబడతాడు, మారినవాడు శిక్షలోనికి వెళ్ళిపోతాడు. కనుక అది వారికి విడిచిపెట్టేద్దాం. మనమైనా తండ్రి ఈ తరంలో మమ్మల్ని పుట్టించారు, ఈ తరంలో మాకు బ్రతుకునిచ్చారు, ఇప్పటి వరకు కాపాడుతున్నారు. తల్లి గర్భంలో పడినది మొదలుకొని ఈ రోజు వరకు ఎన్నో ప్రమాదాలు, ఎన్నో రోగాల నుంచి మమ్మల్ని తప్పించుకుంటూ కాపాడుకుంటూ వచ్చారే. ఇక నాకున్న కొద్ది కాలం నీకోసం నమ్మకంగా బ్రతుకుతాను. నా తరములో ఆ రోజు దావీదు ఎలా తన తరము వారికి సేవ చేసి నిద్రించాడో, నా తరములో ఉన్న నా చుట్టూ ఉన్న వారికి కూడా నేను సేవ చేసి నిద్రించి మీ చెంతకు చేరే భాగ్యం నాకు ఇవ్వు అని ఈ రాత్రి మీరు తండ్రిని మోకరించి మీరు అడిగితే మరికొంతకాలం దేవుడు మీకు ఆయుష్ని ఇస్తాడు, మరికొంతకాలం దేవుడు మిమ్మల్ని బ్రతికిస్తాడు. లేదా మరొక సంవత్సరం, లేదా మరొక దినం, మరికొంతకాలం మన జీవితంలో ఉండదేమో. కనుక ఆలోచించండి ప్రియులారా, మనం మారదాం. తరాలు మారిపోయాయి, ఎవరూ మారలేదు. కనీసం మనం మారుతూ అనేక మందిని మార్చే కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళిపోదాం. చనిపోయేంతలోపు నీతిమంతులుగా యథార్థవంతులుగా బ్రతికి మరణిస్తే ఆ మహాలోకం పరలోకం మనకు ఆహ్వానం పలుకుతుంది. ఓకే, ప్రార్థించుకుందాం. కళ్ళు మూసుకోనండి. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, మీకు వందనాలు నాయనా. మీ పిల్లలను ప్రేమించి ఈ 3 రోజులు మీరు చెప్పమన్నా ఈ ప్రాంతంలో మీ పిల్లలకు అవసరమైన మీ మాటలు చెప్పాను. విన్నారు ప్రశాంతమైన వాతావరణంలో. విన్నవారందరూ కూడా తండ్రి ఆలోచించాలి, విన్న మాటలను వారి బ్రతుకులో ఆచరించాలి. మా బాధ్యతను మేము నిర్వర్తించాం. మా శక్తి లోపం లేకుండా ఇక నిర్ణయం అనేది వారికి విడిచిపెట్టాం. ఈ 3 రోజుల సభల కోసం ఎంతో ధనాన్ని వెచ్చించి, ఎంతో ప్రయాసతో కష్టంతో సభలు జరిగించిన స్థానికంగా ఉన్న సెంటర్లోని మీ పిల్లలందరినీ మీరు పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోనండి. అంతేకాదు, ఇంత చక్కటి వాతావరణంలో సభలు జరగటానికి సహకరించిన గ్రామ అధికారులు అందరినీ కూడా నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి. వారిచ్చిన మాట, వారిచ్చినటువంటి నాయన అనుమతి, అలానే ఈ గ్రామంలోని హిందూ, ముస్లిం, క్రైస్తవ సోదరులైన వారి కుటుంబాలన్నిటినీ చల్లగా కాపాడండి. అందరూ ఐక్యతతో, సఖ్యతతో, ఒక తండ్రి పిల్లల వలె, ఒక కుటుంబంలో ఉన్న అన్నదమ్ముల వలె ఐకమత్యంతో కలిసి బ్రతుకుతూ, వివాదాలు లేక, గొడవలు లేక, అల్లరులు లేక, మీ పిల్లలంతా ప్రేమ కలిగి ఒకరినొకరు గౌరవించుకుంటూ ఒక చక్కని గ్రామముగా ఈ గ్రామంలో ఉన్న మీ బిడ్డలంతా కూడా బ్రతుకుటకు, జీవించుటకు సహాయం చేయమని కోరుకుంటూ, వచ్చిన మీ పిల్లలందరినీ కూడా తిరిగి క్షేమంగా వారి ఇంటికి చేర్చండి. లైవ్ ద్వారా మీ మాటలు వింటున్న మీ బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నామని కోరుతూ, మీ చిత్తం అయితే మేము ప్రాణాలతో ఉంటే మరొక్కసారి మేమంతా ఇలానే కలుసుకుని నాయన
మీ ఉన్నతమైన మాటలు వినగలిగే భాగ్యం మా అందరికీ అనుగ్రహిస్తారని ఆశపడుతూ క్రీస్తునామని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్.